మరి నా పేరు మేకల పద్మావతి అండి. ముందూరు గ్రామంలో 72 ఇల్లుల్ని రఘురామకృష్ణ దాస్ కోరుకొచ్చారండి. మేమైతే 60-70 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. ఎప్పుడు లేని అభ్యంతరం ఇవాళ రొయ్యల చెరువులో అందరూ మా మీద పిటిషన్ పెట్టి అందరూ కూడా మా మీద పిటిషన్ పెట్టండి మా ఇల్లు కోలకొత జరిగిందండి. ఎంతో బతిమాలుకున్నామండి. తిరిగిన ఆఫీసులు లేవు, పట్టుకొని కాళ్ళు లేవని పెట్టి ఆడ బతిమాలనుకోలేని ఇల్లు లేవండి. ఎంతమంది బతిమాలినా సరే చెరువులో పిటిషన్ పెట్టారు, మీ ఇల్లు తీసారని మమ్మల్ని ఇలాగా రోడ్డు నిలబెట్టారండి. ఇవాళ నీళ్ళు లేకున్నామండి. ఎంతోమంది నీళ్ళు వేసుకున్న మనుషులు ఉన్నారండి, పండు ముసలోళ్ళు ఉన్నారండి, పచ్చి బాలింతలు ఉన్నారండి, ఆటో షోకి వచ్చిన జనం ఉన్నారండి, కొంతమంది హాస్పిటల్లో కూడా ఉన్నారండి. ఎంత బతిమాలినా సరే తెల్లగట్ల 4ంటికి వచ్చి ఏమి తీసుకున్నాకుండా కోలకొత్త చేశారండి. మాకైతే అక్కడ ఏమీ ఇవ్వలేదండి, ఏమి చేయలేదండి. ఎప్పుడో 4 తరాల నుంచి వచ్చిన జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన సెంటున్నర భూమి ఇచ్చి మీకు అక్కడ ఇచ్చాం కదా వెళ్ళి కట్టుకోమన్నారండి. మాలాంటి కూలి పని చేసి బతికిన వాళ్ళు జీవితంలో ఒక్కసారే కట్టుకోగలిగవండి. ఇల్లు కట్టుకుంటామంటే మాకు చాలా ఇదండి. మేము కట్టుకుని సంవత్సరం అయ్యిందండి. అప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు మీ ఇంటికి మీరున్న స్థలానికి పట్టాకాంతి వేస్తాం, మీకు ఇంటింటికి పైపు ఇస్తాం, మీకు అన్ని సౌకర్యాలు చేస్తారన్న రఘురామకృష్ణరాజు తీర్మానం చేసి ఎలా నీళ్ళు లేకుండా నడు రోడ్డు మీద నిలబెట్టారండి. ఎవరిని అడిగినా సరే మీరు అసెంబ్లీలో ఉన్నారు, మీకు ఉంటాకి ఇర్లేదు, మీకు హక్కు లేదన్నారు. అది భార్య గారిని కూడా మేము బతిమాలుకున్నామండి. ఎమ్మెల్యే గారు, మా ఊరు ఎమ్మెల్యే గారు, మా ఊరు అల్లుడు గారు అండి. అయినా అలా కనీసం భార్య అన్న కలిగినంత ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు 170 మంది అయితే వెళ్ళి అడిగామండి. ఆవిడ కూడా మాకు ఊరికినే ఓట్లు వేసారా, మిమ్మల్ని డబ్బెట్టు కొనుక్కున్నాం, మేము మమ్మల్ని అడిగే హక్కు లేదు, ఎవరి భూముల్లో మీరు ఉంటారు, ఉంటాకి ఇరలేదన్నారండి. ఆవిడ కూడా 2 నెలల టైం ఖాళీ చేసామన్నారండి. 2 నెలల రూపాయలు సంవత్సరానికి ఇల్లు అంటే మేము అలాంటి వాళ్ళు కూలి పని చేసి బతికిన వాళ్ళు ఎక్కడ కట్టుకోగలమండి. అలా ఆత్మ రైతులకు అడ్డు వచ్చేసేమని మమ్మల్ని తొలగింటే అంతవరకు నయమండి. ఆ రోజు ఎలక్షన్కి వచ్చినప్పుడు పేదోళ్ళు ఆత్మ రైతులు కాపాడుకున్న వాళ్ళు వాళ్ళు తాళ చేత ఓట్లు వేయించుకోవచ్చు కదండి. ఆ రోజు ఇంటింటికి తిరిగి ఆదాయం చేసి వాతావరణం ఏమైపోయినాయండి. ఇవాళ మమ్మల్ని ఇలా నీళ్ళు లేకుండా చెట్ల కింద పొట్ల కింద ఎవరొకడు మా ఊరు కూడా రాజులు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. ఇవాళ అందరినీ ఎన్ని గుమ్మాలు తిరిగి అందరినీ పోతామనుకున్నామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళామండి. ఎవరొకడు అన్ని దారులు మూసేసినారు. రఘురామకృష్ణరాజు ఒకటే చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. చంపేస్తే ఒకసారి చంపేయండి మమ్మల్ని. ఇవాళ మీరు నీళ్ళకి మేము రోడ్డులో సరే ఊరికి తిరుగుతున్నామండి, చెట్ల కింద ఉన్నామండి. అసలు ఏంటో పరిస్థితి. ఇవాళ అక్కడ ఇంకో ఇల్లు అంటే మా జీవితంలో మేము ఎన్నిసార్లు కట్టుకోవాలండి. మాకు ఇల్లు కూలి పని చేసుకుంటే కొండక్కలేని రోజులు మళ్ళీ ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని నీడ లేకుండా అలాగా ఉన్నారండి. ముసలోడి పిల్లలు బాలింతరం నీళ్ళేసిన ఇంటికి అడుగుతుంది. ఇవాళ మేము విజయవాడ గ్రామంకి వచ్చి ఇలాగా మేము పెద్దలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మేము ఎంత దయించి మాకు న్యాయం జరిగిస్తారని కోరుకుంటున్నామండి. మాకు ఇల్లు అయితే లేదండి. జీవితంలో మాలాంటి కూలి పని చేసుకున్నాడు జీవితంలో ఒకసారి కట్టుకుంటే ఎక్కువండి. ఎన్నోసారి ఎంతమందిని బతిమాలినా సరే మమ్మల్ని ఒకటే మాట అన్నారు, మీరు అసలు మీద మీరు ఉండకూడదు అన్నారు. 60-70 సంవత్సరాలు బట్టి లేని అభ్యంతరం అలా చెరువులు పట్టుకుని కూర్చొని కిందకి వచ్చామండి. మేము అసలు వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉన్నాయి, గెస్ట్ హౌస్లో అడ్డు లేవు కానీ మాకు పేదరిల్లు అడ్రస్ చేసినాయండి. దాన్ని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కల్పించి మాకు న్యాయం చేపిస్తారని మీ అందరి పెద్దలను కూడా మేము కోరుకోకుండా ఒకటి అండి. మాకు మా తరం పొడిచి మా తరం ఇప్పించండి, మాకు ఇల్లు కట్టించమని మీ అందరిని వేడుకుని మా తరఫున పోరాడమని మీ అందరికీ ఇబ్బంది చేసుకుంటున్నాను. పద్మ గారు తమ యొక్క బాధని రాజ్యం చేసినటువంటి దుర్మార్గమైన తప్పులకి ఎవరు బాధ్యులు